మీ గోత్రం ఏంటమ్మా? నా గోత్రాధ్యక్ష శ్రీనారాయణ ధనలక్ష్మీనారాయణ సహ కుటుంబస్య ఆక్షేప మన రమణ గోవింద ఇందిరా రమణ గోవింద. మా ఇంటికి వస్తానంటున్నాడు కదా, గౌరాడికి వచ్చేస్తాను. వచ్చేస్తాను. స్వస్తి దేవ్యతిరనర్మణః స్వస్తి हम होम चमांगिर संगयन प्रेयम अनदाताक्यम यतवाणी चरणं प्रपद्ये दादा विष्णुरग्निमरुगोपमस्त्रमयं वादमवदाङ्गामे अस्मिन् मयिने यः वीरयत्वं महास्महे प्रजयामातनोभिर्मारधामद्विषते कुडिकाल बिट्रेन आंध्र కూడా द्विषते सोमराजन् आज्ञानमण्यं प्रतिनुदं पुरस्तादं योगोपाद परिवाहि अस्मयि అది కంటిన్యూ అవ్వలేదు మరి గుడికోవాలి. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని శ్రీవారి భక్తులందరి చేత కూడా విశేషంగా ఆలయ సాంప్రదాయంతో భక్తులందరికీ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఇతర భావితరాలకి మన ధర్మాన్ని తెలియజేసే విధంగా ఆలయ అధ్యక్షులు కందేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యులు అన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమానికి మొత్తం కూడా దాతృత్వం వహించినటువంటి అల్లం వెంకటనాగరమేష్ శ్రీమతి సత్యవాణి దంపతులు వారు ప్రతి సంవత్సరం కూడా వారే స్వామివారికి యొక్క కార్యక్రమానికి సేవా కైంకర్యం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క వన సమారాధన కార్యక్రమానికి స్వామివారి ఆలయానికి అతి సమీపంలో ఉండేటువంటి శ్రీవారి ఉద్యానవనం పద్మావతి గోదాదేవి ఉద్యానవనాలని చెప్పి 2 ఉద్యానవనాలను ఏర్పాటు చేసి ఒక ఉద్యానవనంలో
స్వామివారికి రోజు కూడా వినియోగించడానికి పుష్పాలని ఆ యొక్క వృక్షాలను వేయడం జరిగింది. అలాగే ఒక పూలవనంలో రావి చెట్టు, ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు సర్వవృక్ష సమాహారంగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము కూడా భక్తులందరి చేత కూడా కులమత వర్ణ భేదాలు లేకుండా సామూహికంగా ఉసిరి చెట్టు వద్ద కార్తీక దామోదర పూజా కార్యక్రమాన్ని భక్తులందరి చేత కూడా మహిళలందరి చేత కూడా సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణని చేసి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరుగుతూ ఉన్నది. వచ్చినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. శ్రీవారి భక్తులకి అందరికీ కూడా కార్తీక వన సమారాధన ప్రసాదాన్ని కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో మరి కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్న సమారాధన అనేటువంటి కార్తీక వన సమారాధన అనే కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ఇదే ప్రదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా భక్తులందరికీ అన్నప్రసాదాన్ని వితరణ చేయడానికి మన అల్లం రమేష్ గారి దంపతులు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామివారి భక్తులు, హిందువులు, బంధువులు అనే విధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. చక్కగా అందరూ పాలు పంచుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన భీమవరం హౌసింబోర్డు కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో మరి ఈరోజు వన సమారాధన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మరి ప్రతి దానికి కూడా ముందుండి నడిపించేటటువంటి రమేష్ గారు, దాతృత్వం వహిస్తున్నటువంటి అల్లం రమేష్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమానికి అన్న వితరణకి ఆయన ముందుకు వచ్చారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరాజు గారు, పెద్దలు సర్వేకులు రామారావు గారు, మిగిలిన పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సాంప్రదాయంగా కులం మతాలకి అతీతంగా ఇక్కడ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి అనగానే పెద్దలకు గుర్తొస్తూ ఉంటుంది, చంద్రకు గుర్తొస్తూ ఉంటుంది. దాని తర్వాత మన భీమవరం అనగానే హౌసింగ్ బోర్డే ఒక చిన్న తిరుపతి, ఒక పెద్ద తిరుపతి అని చెప్పి ఒక భావన కలిగించేలాగా వీళ్ళందరూ కూడా కాలనీని డెవలప్ చేస్తూ అంతా సాంప్రదాయంగా హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ యొక్క ధర్మాన్ని మరి రాబో తరాలకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ, ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర పద్మావతి వారి సమేత దేవాలయంలో మా అల్లం రమేష్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి కార్తీక వన మహోత్సవ సందర్భంగా స్వామివారి దేవాలయంలో భక్తులందరికీ కూడా వన సమారాధన జరిపించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రమేష్ గారికి మరియు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించి మా దేవాలయాన్ని రోజు రోజుకి మంచి ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి మా చైర్మన్ వెంకటరాజు గారికి, అలాగే ఈ గుడికి ఎంతో శ్రమ వచ్చి అన్ని హంగులు తీర్చినటువంటి బాలా గారికి, అలాగే మధు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరంలో కార్తీక దామోదర పూజ అల్లా రమేష్ గారి దంపతులతో మొదలు అవుతుంది. ఇప్పుడు సుమారు 3000 మందికి సరిపడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కాదనకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము. సార్ అందరూ ఒకసారి సార్ ఇచ్చేస్తున్నాడు.
विष्णु देवत्वं परमस्य विषयदोपमाग्राभ्यां साक्षात् देवं दर्शयामि धूमदेवानन्तरं देवताभ्यो नमः सकलकार्यानुकूल्यता शुभपरम्परा योग्यता परसिद्धिरस्तु देवस्य देवेति योनः प्रचोदयाः दोमा बोध्यदृशोऽमृतं ब्रह्म भूर्भुवस्सुर अमृतमस्तु अमृतोपस्तरमसि नीजलंडि अमृतमस्तु अमृतोपस्तरमसि विशेष नारीकेल सहित कदली बल सहित मधुर बल सहित यदा शक्ति आम्ल बल सहित निवेदनं समर्पयामि असिंत मधुर भक्षपानीयं समर्पयामि अमृतमस्तु अमृतोपस्तरमसि अन्नं मुट्टुकोण्डलागा अहमस्मि प्रथमजातस्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभि यो माददा सैदेवमावाहन्नं ब्रह्माणोचर सम्पदन्ति अन्नमाहो परब्रह्मण स्वरूपाय आवाहि देवताभ्यो नमः यथाशक्ति अहं ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वदे ब्रह्मणे स्वाहा आवाहि देवताभ्यो नमः यथाशक्ति नारीकेल सहित कदली बल सहित मधुर बल सहित यथाशक्ति पंचभक्ष प्रभाण सहित निवेदनं समर्पयामि లోపాలుంటే మన్నించండి స్వామి యథాశక్తి మేము ఇచ్చేటువంటి నైవేద్యాన్ని స్వీకరించండి భక్తులందరినీ కూడా అనుగ్రహించండి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా అలా సమర్పయామి తాంబూలం పరికల్పయామి ఆవాహి దేవతాభ్యో నమః తాంబూలం ఆకు ఒక్క తీసుకోండి కృతాత్ పరిమండేవా సర్వాధిక సర్వదత్తే సర్వాధికేతన సేజే సగస్య ఏకో లోకాన్ గర్భవత్పాదు సర్వాన్ను తాంబూలం పరికల్పయామి నీరాజనం పట్టుకెళ్ళి అన్ని పదార్థాలు ఏ పదార్థాలు ఆ పదార్థాలు అన్నింటికి కొద్దిగా ప్రసాదం మగవాళ్ళకి ఎవరికైనా అంటారు గోవింద గోవింద రమణ గోవింద రాత్రి రమణ గోవింద రక్షణ గోవింద లక్ష్మీ రమణ గోవింద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం చేసుకోండి అలా గోవింద